ఫారెస్ట్లో ఫైర్ కానీ మరియు ఎలాంటి మధ్యలో వెహికల్స్ ఆపకుండా వేరే ఇతరత్ర కార్యక్రమాలు చేయకుండా భక్తితో వెళ్ళి సలేశ్వరంలో లింగమైన దర్శించుకొని తిరిగి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఇక మేజర్గా చాలా ఒక్కటేసారి రష్ ఎక్కువ కావడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్లు గతంలో కొంత తోపులాట జరిగింది. ఈసారి అలాంటివి జరగకుండా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇలా ఈ సంవత్సరం తోపులాట జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని ప్రదేశాలు అవసరమైన చోట తాడ్లు మరియు రెస్ట్ తీసుకోవడానికి టెంట్లు అలాంటి సౌకర్యాలు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా వెళ్ళేదారిలో మొత్తం కూడా ప్లాస్టిక్ నిషేధం అని కూడా చెప్పారు. మరి ఈసారి వచ్చే భక్తులకు తాగునీరు ఆహారంతో పాటు ఏమైనా ఏర్పాట్లను కూడా చెంచులకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఏర్పాటు చేసినట్టు వింటున్నాం. నిజంగా అవి లోపల అంతా ఉన్నాయా? లోపల ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అందరికీ పర్మిషన్ ఇచ్చేవారు. ఈసారి కేవలం కలెక్టర్ యొక్క సూచనల ప్రకారము లోపల కానీ బయట కానీ ఉన్న చెంచులకు మాత్రమే స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నందువల్ల టైగర్ రిజర్వ్లో ఓన్లీ 1.5 నుంచి 2 లీటర్ బాటిల్స్ని అలౌట్ చేయడం జరుగుతుంది. కావున వచ్చే భక్తులు కూడా 2 లీటర్ ఆ పైన ఉన్న వాటర్ బాటిల్ క్యారీ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే మెయిన్గా చిప్స్ అలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు కాకుండా ఏదైనా సంచులో బ్యాగులు వాటిని క్యారీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.